మండిపడ్డటువంటి పరిస్థితి చూసాం. ప్రస్తుతం నీలోపర్ హాస్పిటల్లో కూడా మొన్న కూడా ఒక దాడి చేశారు అటెండర్ అంటూ కూడా వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో డాక్టర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది సండే రోజు? శనివారం అర్ధరాత్రి నైట్ డ్యూటీ అప్పుడు ఒక 6 నెలల పాప ఆల్రెడీ 3 రోజుల క్రితమే అడ్మిట్ అయింది నిమోనియా వల్ల. సో వాళ్ళు ఆల్రెడీ మంచిగా ట్రీట్ చేసి ఆల్రెడీ వార్డు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అయినా కూడా అర్ధరాత్రి సమయంలో బాబు కొంచెం అస్వస్థలాగా ఉందని చెప్పి తీసుకొచ్చారు. ఆర్ఐసీయూ అని చెప్పి ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది, ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొస్తే చూసాము, అంతా బాగానే ఉందని చెప్పాము. కొంతసేపు అబ్జర్వేషన్లో పెట్టుకుంటామని చెప్పాము. బట్ పేషెంట్ అటెండర్లు 4-5 అందరూ ఆర్ఐసీయూలోకి ప్రవేశించారు. ఆర్ఐసీయూ అనేది చాలా అంటే రెస్ట్రిక్టెడ్ ప్లేస్ అనమాట. సో అందుకోసము వాళ్ళని ఇంతమంది అవసరం లేదు, ఒక్కరుండి మిగతా వాళ్ళందరూ బయట ఉండని అని చెప్తే దానికి వాళ్ళు వాగ్వాదానికి దిగి మా సెకండ్ ఇయర్ పీజీ పైన అనవసరంగా దాడి చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో కూడా హాస్పిటల్ ఎవరు యాజమాన్యం కానీ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. నిన్న మేము స్ట్రైక్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పారు. బట్ ఇంకా నిందితుడిని పట్టుకోవడం కానీ నిందితుడిని జైల్లో వేయడం కానీ తగినటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ ఏమి చేయలేదు ఇంతవరకు. యాక్చువల్గా ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. వైద్యో నారాయణో హరిహి అన్నారు, బట్ అట్లీస్ట్ మనుషులుగా అన్నా చూడండి మమ్మల్ని. దాడి జరిగిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఏం లేరు అక్కడ? దాడి జరిగిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు అదుపు చేసే క్రమంలోనే వీళ్ళు 5-6 మంది ఉండడం వల్ల, సో ఎక్కువ మంది ఉండడం వల్ల అది ఆకస్మికంగా జరిగిపోయింది. తర్వాత కూడా చాలాసేపు వాగ్వాదానికి దిగారు. తర్వాత మా ఫీమేల్ పీజీస్ని కూడా చాలా దుర్భాషలు ఆడబట్టి దూషించారు. సో దానికి కూడా ఎటువంటి స్పందన లేదు ఇంతవరకు. ఇట్లా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మేము నైట్ డ్యూటీస్ చేసినప్పుడు ఒక్కరం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అప్పుడు మా సెక్యూరిటీ ఎలా చూస్తారనేది మాకు చాలా భయంగా ఉంది. అంటే ఇలాంటి ఇంత గొడవ జరిగినప్పుడు మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే? పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న ఎస్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా గంటకి రావడం జరిగింది. బట్ అంతలోపు ఇవన్నీ జరిగిపోయాయి కదండి. అంటే ఎంతసేపు పోలీసులనే కాదు, మామూలుగా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావాలి. అంటే ప్రజలు కూడా మార్పు రావాలి ప్రజలలో కూడా. అంటే డాక్టర్ల పట్ల ఎలా వ్యవహరించాలి ఎలా అనేది. పోలీసులు కూడా వచ్చారు, ఒక అర్ధగంట సేపు తర్వాత వచ్చారు. సో మాకు ఆ పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి, సెక్షన్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి అవగాహన లోపమా లేకపోతే కావాలని దాడి చేశారు అనుకోవచ్చు? కావాలనే దాడి చేశారండి. అవగాహన లోపం ఏం కాదు. వాళ్ళు ముందు 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో, సిస్టర్లతో అందరితో గొడవ పెట్టుకుంటున్నారు. సో ఇది వాళ్ళు కావాలనే చేశారు. ఇదేమీ ఆకస్మికంగా జరిగింది ఏమి కాదు, కావాలనే చేశారు గొడవ. ఇది మొన్న గాంధీ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? దానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకురావాలి. అంటే ఒకవేళ డాక్టర్ల పైన దాడి జరిగితే వాళ్ళకి ఎటువంటి శిక్ష అమలు పరుస్తారు అనేది అందరికీ తెలిసేలాగా చేయాలి. అది మేము కోరుకుంటాం, అందుకే స్ట్రైక్ కూడా చేస్తున్నాము. రైట్, మనతో పాటు ఇంకా మరికొంతమంది డాక్టర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సండే రోజు జరిగినటువంటి ఘటనను మీరు ఏ విధంగా చూస్తున్నారు? సాటర్డే నైట్ అంత సిచ్యువేషన్ జరిగింది, ఒక డాక్టర్ మీద చేయి లేపారు అన్నప్పుడు ఇమీడియట్గా రెస్పాన్స్ ఉండాలి. పోలీస్ నుంచి ఇమీడియట్గా రెస్పాన్స్ లేదు. ఎందుకంత డిలే ఉంది అంటే ఎవరైనా చనిపోతే కానీ రావాలి కదా, రాలేదు, ఎవరు అక్కడికి రాలేదు, రావడానికి రెస్పాన్స్ అయింది. మేము వచ్చి 24 hours టైం ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. తీసుకొని అతన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి ఒక 5 నిమిషాల్లో వదిలేశారు. ఎవరి కోసం ఇదంతా? మేము ప్రొటెస్ట్ చేస్తే కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు, మేము ప్రొటెస్ట్ చేస్తే కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ మాకు మార్నింగ్ 5కి చేస్తాం నిన్న అని చెప్పిన వాళ్ళు ఈరోజు దాకా అరెస్ట్ జరగలేదు. ఏం జరగకుంటే మాకు ఏమన్నా నమ్మకం వస్తుంది రేపు ఇంకొకసారి జస్టిస్ జరుగుతుంది అని, లేకపోతే మేము సేఫ్గా ఉండొచ్చు అని? దానికోసం ప్రొటెస్ట్ చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు మాకేం రెస్పాన్స్ రాలేదు. అదే కొంచెం టైం కావాలి, ఇంకొంచెం ఎంత టైం, ఎన్ని రోజులు ఆగాలి? జరిగినదైతే జరిగిపోయింది కదా. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు 3rd డే, సాటర్డే నైట్ అయింది. జరిగేంత వరకు ఇక్కడి నుంచి అయితే ఎవరు లేవరు. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో అయినా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం సేఫ్గా ఫీల్ కావాలి. ఇప్పుడు వచ్చి మీరు ఉద్యోగంకి వెళ్ళిన ప్రతిసారి మీరు ఎవరో కొట్టడానికి వస్తున్నారని భయం ఉంటే మీరు ఉద్యోగం సరిగ్గా చేయగలరా? ఇలాంటి ఉద్యోగం మామూలు ఉద్యోగం కాదు, ఈ ప్రజలకు చాలా ఉపయోగమైన ఉద్యోగం. ఇలాంటి సమయాల్లో ఇలాంటి డాక్టర్లు పేషెంట్లు చూసుకుంటా మామూలు ఎవరైనా కొడుతున్నారా లేదా అని భయపడుతూ ఎలా చేయగలరు చెప్పండి? ఈ డాక్టర్ల సేఫ్టీ అనేది మినిమం గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ చూసుకోవాలి. అదే మేము కోరుకుంటున్నాం. ఇది అంటే ఇంతమంది ఉంటే మరి ఎందుకు వచ్చి కొట్టారు చెప్పండి? ఎవరొకరు ఆపిండాలి కదా.
ఇది ఒకేసారి జరగలేదండి. నిలోఫర్లో ఒక్కటే జరగలేదు. ఇంతకుముందు గాంధీలో జరిగింది, దాని ముందు చాలాసార్లు జరిగింది. డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, మీకు అలవాటు అయిపోయింది విని విని. ఇప్పుడు డాక్టర్లు అనే వాళ్ళు కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే కదండి, వీళ్ళు చదువుకొని వచ్చారు, చిన్న చిన్న వాళ్ళే కదా. చాలా మంది చాలా నైట్ డ్యూటీలు ఉంటారు, సేఫ్టీ ఉండదు. మన కలకట్టాలో కూడా ఆర్జిగర్ తప్పి అసలు సేఫ్టీ అనేది లేదు. అది ఒక్కసారి జరిగిన తర్వాత, రెండుసార్లు జరిగింది, ఇన్నిసార్లు జరిగిన తర్వాత గవర్నమెంట్లో మార్పు రావాలి అని. మరి ఇంత పునరావృతం అవుతా ఉన్నాయి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు, ఎందుకు ప్రొటెక్షన్ కల్పించలేకపోతా ఉన్నారు, ఏదైతే అటెండెంట్కి ఎందుకు అవగాహన లోపం ఏర్పడుతూ ఉంది? మేము ఎందుకు వాళ్ళు ఇంకా సేఫ్టీ పెంచలేకపోతున్నారు అనేది మాకు తెలియదండి. అందుకే ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది అందరికి అర్థం కావాలి. అవగాహన ఎందుకు రావట్లేదు అనేది మీరు గమనించాల్సింది ఏంటంటే, డాక్టర్లు కూడా మనుషులు లాంటి వాళ్ళని పేషెంట్లు గమనించాలి. డాక్టర్లకి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏం జరిగినా డాక్టర్ ఒక్కటే తప్పు కాదు. కొన్నిసార్లు ఏమైనా హాస్పిటల్ ఎలుకలు వచ్చినా డాక్టర్లు కొడతారు, దానికి డాక్టర్ తప్పు లేదు. ప్రతి విషయానికి డాక్టర్ మీద కోపడ్డం కాదు, డాక్టర్ ఒక్కటే కాదు అక్కడ ఉండేది. ఒక హాస్పిటల్ నడవడానికి చాలా మంది ఉంటారు, అక్కడ ఏం లోపం వచ్చినా డాక్టర్ మీద కోపడ్డం కాదు. అదే అవగాహన ప్రజల్లోకి రావాలి. కరెక్ట్ పర్సన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు హాస్పిటల్ ఏం జరగకపోతే ఎవరిని క్వశ్చన్ చేస్తే కరెక్ట్ జరుగుతాయి అనేది తెలియాలి. ఈ ఇన్సిడెంట్ గురించి సూపరింటెండెంట్ గారికి చెప్పే ప్రయత్నం చేశారు? మేము చెప్పామండి. సార్ కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేశారు, కానీ ఇంకా మాకు నిందితుడిని పట్టుకోలేదు. నిందితుని దొరకలేదు. నిందితుడు దొరికేంత వరకు మేము ఇంకా ఈ పోరాటాన్ని ఆపం. మరికొంతమంది డాక్టర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది పునరావృతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో గాంధీ హాస్పిటల్ కావచ్చు, నీలోఫర్లో కూడా గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అవగాహన లోపం కావచ్చు, మరోపక్క కావాల్సుకునే దాడులు కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ఎందుకు సుమోటోగా తీసుకొని నిందితుడి మీద కఠిన చర్యలు ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు ఆయన ఏం చేశారన్న కాదండి, గ్రౌండ్ లెవెల్లో పోలీసులు ఏం చేశారనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు దాడి జరిగిన రోజు ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆయన మీద అరెస్ట్ చేయకుండా మాకెందుకు ఆయన సానుభూతి పలకలేదు? ఆయన ఒకవేళ పోలీసు వాళ్ళే తక్షణంగా యాక్షన్ చేసుకుని ఉంటే మేము ఇట్లా రోడ్ల మీద వచ్చి ఇక్కడ నిల్చొని నిరసన చేసేవాళ్ళం కాదు కదా. మేము ఇంత వర్క్ చేసినా, ఇంత ఎన్విరాన్మెంట్లో 36 గంటలు షిఫ్ట్లు చేసి మేము ఇంత చేసినా మాకు లభించేది ఇదే అయినప్పుడు మేము ఎందుకు చేయాలి వర్క్? మాకే రక్షణ లేనప్పుడు ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం? పోలీసులు దానికి కూడా వాళ్ళు బాధ్యత తీసుకున్న పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళు ఎందుకు మరి అరెస్ట్ చేయలేదు? వాళ్ళు తీసుకోవచ్చు కదా, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే. పోలీసులు ఏమన్నా వన్ సైడ్ స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు ఇక్కడ? అది మాకు తెలియదు అండి, వన్ సైడ్ చేసుకున్నారా లేదా అని తెలియదు. మాకు న్యాయం జరగాలి అంతే. వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు జరగాల్సిన న్యాయం మాకు జరగాలి. అంటే వైద్యుల మీద దాడి చేయొద్దని కఠిన చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు దాడి చేశారని చెప్పినా కూడా పోలీసులు ఎందుకు కేసు పెట్టడానికి నిరాకరించారు అనుకోవచ్చు? ఈ కఠిన న్యాయాలు ఇవన్నీ ఓన్లీ బుక్లోకి మాత్రమే పరిమితం అండి. ఇంతవరకు చాలా దాడులు జరిగాయి. ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తున్నారు? మీరు ఒకళ్ళని అరెస్ట్ చేస్తేనే కదా ఒక నలుగురికి తెలిసేది ఒక డాక్టర్ని ముట్టుకోవాలంటే ఏమవుద్ది అని చెప్పి. మీరే ఏం చేయనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వస్తారు, కొడతారు, పోతారు, దానికి మీనింగ్ ఏం లేదు కదా. మేము ఇక్కడ కొట్టించుకోవడానికి ఏం రాలేదు కదా, మేమే కొట్టించుకోవాలి, మేమే ట్రీట్మెంట్ చేయాలంటే అది కరెక్ట్ కాదు. సో వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకుని పోలీస్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒక డాక్టర్ని ముట్టుకుంటే ఏమవుతుంది, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అసాల్ట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి దే షుడ్ ప్రూవ్ అన్ ఎగ్జాంపుల్. అది ఒక గవర్నమెంట్ దొక్కదే కాదు ఫాల్ట్ అండి, పోలీస్ వాళ్ళ బాధ్యత కూడా ఉంది. దే షుడ్ ప్రూవ్ దట్ వీఆర్ కాంపిటెంట్, మేము వర్క్ చేస్తున్నామని దే షుడ్ అష్యూర్ అస్. వాళ్ళు మాకు ధైర్యం కల్పించాలి, మీకు ఏం జరిగినా మేము ఉన్నామని. వాళ్ళే ఏం కల్పించినప్పుడు ఇంకెవరు ఉన్నారు ఇట్లా దాడులు జరుగుతూ ఉంటే మీరు ఫ్రీగా వైద్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? ఉండవండి. ఇప్పుడు ఆయన కొట్టారు, ఇప్పుడు ఆయనను కొట్టిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేసినామంటే 10 మందికి అది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. వీళ్ళు ఎంత చేస్తే మేము కొడితేనే వాళ్ళు పని చేస్తారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మేము అందరికి చేస్తాం, ఇక్కడికి వచ్చి మేము వీఐపీ, మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటే అందరికీ సమానంగా ట్రీట్మెంట్ ఇచ్చే దగ్గర మాకు స్పెషల్గా ట్రీట్మెంట్ తీసుకోండి అంటే అది సమంజసం కాదు. అందరికీ సమానంగా ట్రీట్మెంటే ఇస్తాం, ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అని మేము చూడం. అలాంటప్పుడు ఒకరికి మాకు స్పెషల్ కేర్ చేయించలేదు, మా బావని స్పెషల్గా చూడలేదు అని ఒక డాక్టర్ని కొట్టడం అది ఫేస్ అవుతాను. ఏ హాస్పిటల్ అన్నా ఉంటుంది, అది మా హాస్పిటల్ అని కాదు, ఎక్కడికి పోయినా ఉంటుంది. ఫస్ట్ ప్రజల్లో అవగాహన ఉండాలి. మేము ఫేస్ చేసేది వాళ్ళు ఒక 36 గంటలు పడుకోకుండా ఎవరు చేస్తారండి డ్యూటీ? ఎవరు చేయరు. అలాంటి మా పట్ల ఇలా దాడి చేయడం అనేది సమంజసకరం కాదు. దాడి చేసినటువంటి వ్యక్తి ఏమన్నా డిమాండ్ చేశారా, నేను వీఐపీ ట్రీట్మెంట్ను వీఐపీగా ట్రీట్ చేయాలి మమ్మల్ని?
మేము చెప్పామండి ఆ రోజు రాత్రిపూట బాబుని పక్క రూమ్ నుంచి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు మేము అటెండ్ అయ్యాము. బాబుకి సాచురేషన్ అంతా చెక్ చేసి బాబు బాగానే ఉన్నాడండి, ఇంతమంది 4-5 ఉండకండి, గుమ్మి కూడా ఉంటే బాబుకి ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుద్ది, మీరు వెళ్ళండి తల్లిని ఒక్కరినే ఉంచండి అని చెప్పాము. ఎందుకంటే తల్లితోటే బాబు కంఫర్టబుల్ ఉంటాడని. కానీ అది చెప్పిన డాక్టర్ నువ్వు అసలు నాకు చెప్పడానికి ఎవరని చెప్పి వెంటనే వెళ్ళి ఒక డాక్టర్ని కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అది జరిగిన విషయం ఆ రోజు. ఓకే, ఫైనల్గా గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకటండి, సేఫ్ ఎన్విరాన్మెంట్. మేము వర్క్ చేయాలంటే మాకు ఒక ధైర్యం ఉండాలి. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉందని చెప్పి ఒక ధైర్యం ఉండాలి. ఏం లేకుండా వచ్చి మేము రోజు భయంగా వచ్చి మేము ట్రీట్మెంట్ చేయాలి, వర్క్ చేయాలంటే అది మా వల్ల కాదు. భయంగా ఎన్ని రోజులు అని ఉంటామండి, చెప్పండి మీరు. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో చాలా వరకు కూడా జూనియర్ డాక్టర్లతో పాటు డాక్టర్లు కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, నిందితుడిని వెంటనే శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి ఇవన్నీ కూడా పునరావృతం కాకూడదు. మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితునికి సరైనటువంటి టైంలో శిక్ష వేయాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్